ఇంట్లో ప్రాపర్టీస్ ఉంటాయి బాగా. అది మగవాళ్ళ చేతుల్లో ఉంటాయి ఇండియన్ కల్చర్ ప్రకారం. ఇంట్లో భర్త ఉన్నప్పుడు భార్య అత్త డామినేషన్ ఉంటుంది. నా కొడుకు నా మాట వినట్లేదు, మా ఆయన నా మాట వినట్లేదు, లేదు అబ్బాయి వేరే అమ్మాయిలకి డైవర్ట్ అవుతున్నారంటే ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయి, లేకపోతే ఆస్తి మన చేతికి దక్కట్లేదు, మన పనులు ముందుకు సాగట్లేదు అని లేడీస్ ఏం చేస్తున్నారు, మరుగుమందు పెడుతున్నారు. మరుగుమందు అంటే ఏంటంటే ఒక మూలిక, పాయిజన్నెస్ మూలిక, అది స్లో పాయిజన్ లాగా అన్నమాట. యాక్చువల్లీ ఆ మూలికను పెట్టి కలిపి పెడితే మనిషి చనిపోతారు, ప్యారలైజ్ అయిపోతారు, చనిపోరు, ఒక కాలు చెయ్యి పడిపోతుంది. ఎక్కువగా ఇది యూస్ చేసేది ఎవరంటే ఇల్లీగల్ రిలేషన్షిప్లో బాగా డబ్బులుండే పర్సన్స్ని కొంతమంది లేడీస్ టార్గెట్ చేసినప్పుడు అతనికి మందు అనేది పెడతారనమాట. అతని మైండ్లో ఎంతసేపు ఆ అమ్మాయి థాట్సే వస్తూ ఉంటాయి, డైవర్ట్ చేస్తుంటే కూడా మెంటల్గా అమ్మాయి థాట్సే వస్తూ ఉంటాయి. ఇంకా అమ్మాయిని చూడకపోతే ఇంక నేను చచ్చిపోతాననే ఫీలింగ్లో వెళ్ళిపోయి ఉన్న డబ్బులంతా ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. కొద్ది రోజులకు అతను ప్యారలైజ్ అయిపోతాడు, కాలు చెయ్యి పడిపోతుంది. ఆ మూలిక పాయిజన్నెస్ మూలిక కదా, అది స్లో పాయిజన్. నరాలు వీక్ అయిపోతాయి అబ్బాయికి, వీక్ అయిపోయి ఇంకా చనిపోతారు. ఈ అమ్మాయికి ఏంటి, డబ్బులు వస్తే చాలు కదా, అబ్బాయి చనిపోతే ఏంటి, అందుకని అలాగ అలవాటు చేసుకున్నారు చాలామంది. అందుకే ఫుడ్ తినకూడదు బయట, ఇంట్లో తల్లి పెడితే తినాలి, భార్య పెడితే తినాలి. కొంతమంది లేడీస్ తెలియక ఇంట్లో భర్తలకు కూడా పెడేస్తున్నారు అనమాట. మా ఆయన నా మాట వినట్లేదు, లేకపోతే నా పిల్లోడు నా మాట వినట్లేదు అని పెట్టినప్పుడు ఏంటి, ఇతను క్షీణించిపోతున్నాడు. యాక్చువల్లీ అది చాలా రాంగ్ కాన్సెప్ట్. మరుగుమందు అనేది అసలు పెట్టకూడదు. ఆ మూలికలు అవన్నీ పెడితే ఫస్ట్ ఇతను పోతాడు. సో దానికి వాసన కానీ దాని రుచి కానీ ఎలా కనుక్కుంటారంటారు? నాన్ వెజ్లో కలిపి పెట్టినప్పుడు ఏంటంటే స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, తలనొప్పి, ఒకరి మీదే మైండ్ నిలిచిపోవడం, ఇంకా అమ్మాయి లేకపోతే చనిపోతాను అంటే ఒక పిచ్చిలాగా అయిపోతారు, కొద్ది రోజులకు పిచ్చోళ్ళు అయిపోతారు. అవన్నీ పెట్టకూడదు.